భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు ఇక్కడికి రావాలని కోరుకుంటాడు. అంతటి పుణ్యస్థలం. అందమైన అలకానంద నది ఒడ్డున 10,000 అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఆలయం. కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ పూజలు అందుకుంటున్న బద్రీనాథ్ ఆలయాన్ని చూసే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బద్రీనాథుడికి ఒక లైక్ కొట్టండి. హలో ఎవ్రీవన్. సో నా డ్రీమ్ డెస్టినేషన్ డేలో ఈరోజు బద్రీనాథ్కి అయితే వచ్చాను. సో ఈరోజు అఫీషియల్ 6th డే. ఈరోజు ఒక్కసారి అది చూడండి, హిమాలయస్ చూడండి. నిన్న బద్రీనాథ్ రావడానికి అరౌండ్ నైట్ 2 AM అయింది. ఆ చలిలో అసలు ఎలా వచ్చామో మాకే తెలీదు. బట్ ఇక్కడ చలి మాత్రం బీభత్సంగా ఉంది. అక్కడ చూడండి హిమాలయస్ కనిపిస్తున్నాయి కదా, మంచిగా కనిపిస్తుంది కదా, అది చూడండి. దీనికోసమే కదా మనం వచ్చింది. ఇది యాత్రి నివాస్ అని చెప్పేసి ఇక్కడే ఉంటుంది. సో అరౌండ్ ఒక 500కి మాకు ఇచ్చారు, ఇద్దరికి కలిపి. మొత్తం మంచిగా ఉంది. హిమాలయస్ చూడండి. ఇప్పుడు ప్రజెంట్ హిమాలయస్లో ఉన్నాను నేను. అక్కడ కనిపిస్తుందా మీకు గ్లేషియర్? అదిగోండి మంచి గ్లేషియర్. అక్కడ ఒక వాటర్ ఫాల్ లాగా ఉంది చూడండి. ఎండ అయితే ఇప్పుడే వస్తుంది, బట్ ఇక్కడ లేదు ఎండ. మొత్తం కొండల మధ్యలో ఉన్నాం కాబట్టి ఎండ పడట్లేదు ఇక్కడ. బట్ ఎండ అయితే వచ్చింది చూడండి అక్కడ ఆల్రెడీ. అంత డేంజరస్ రోడ్స్ మీద ట్రెక్ చేసి వచ్చినందుకు ఈ వ్యూ చూడగానే నాకు ఇది చూడండి, ఈ ఫ్రేమ్లో వ్యూ చూడగానే పడిన కష్టం అంతా పోయింది నిజంగా. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది యాత్రి నివాస్. యాక్చువల్లీ అది గవర్నమెంట్ రన్ చేస్తారు, అంటే బద్రీనాథ్ టెంపుల్ వాళ్ళది. సో ఇందులోకి రావాలంటే ముందుగా బుకింగ్ చేసుకోవాలి. సో మా లక్కీగా ఇక్కడ దొరుకుతుందని వచ్చాం, కానీ దీనిలో దొరకలేదు. దాని పక్కనే ఉన్న ఈ హోటల్లో అయితే మాకు దొరికింది. ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి. హిమాలయన్ సారో రిసార్ట్ అని చెప్పేసి ఉంది, బద్రీనాథ్ అని. సో ఇన్ కేస్ మీరు ఎవరన్నా రావాలనుకుంటే ఇక్కడ రండి, చాలా చీప్లో వెళ్ళిపోతుంది. మాకు 500కే ఇచ్చాడు. ఆ టైంలో అసలు వాడు ఎంత చెప్తే అంత ఇచ్చేటట్టు ఉన్నాం. హిమాలయ పర్వతం చూడండి, అదొక మౌంట్ కైలాష్ లాగా ఉంది. బట్ అంత అలా లేదు, కానీ ఇక్కడ ఉన్న వాటిలో అదే హైయెస్ట్ ఉంది. చూడండి ఇప్పుడిప్పుడే పడుతుంది. ఇంకా వితిన్ 10-20 డేస్లో ఇదంతా కూడా మొత్తం మంచుతో కప్పబడిపోతుంది. ఇదంతా కూడా మంచి అయిపోతుంది. రియల్లీ ఐఎమ్ సో లక్కీ. ఇక్కడికి రావాలంటే నిజంగా ఇది కానీ కేదార్నాథ్ కానీ వామ్మో, ఆ రోడ్ నైట్ టైంలో అసలు సరే నాకు ఎంతసేపు ఆ రోడే మైండ్లో ఉంటుంది. ఎందుకంటే ఇంత డేంజరస్, ఇంత భయంని క్రియేట్ చేసింది రావడం. టెంపుల్ వెళ్ళడానికి ఇది కొంచెం పైనుంచి కిందికి అయితే దిగాలి. ఇట్లా కిందికి దిగుతూ వెళ్ళాలి. అమ్మకి పాపం కొంచెం శ్వాస ఆడట్లేదంట. ఇక్కడ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం కూడా అవుతుంది కొంతమందికి. వచ్చేసింది టెంపుల్, నా ముందే ఉంది టెంపుల్. చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్. ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఆ శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద పాదం మోపిన ప్రదేశం. అలాగే ఈ గుడిని ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా విష్ణుమూర్తికి 108 ప్రతిష్టమైన ఆలయాలు ఉంటాయి. ఆ 108 ముఖ్యమైన ఆలయాల్లో మొదటిదని చెప్పొచ్చు. చేసినాం టెంపుల్కి, బద్రీనాథ్ టెంపుల్. ఇట్నా బీట లేదురా, ఇంతమంది ఉన్నారేంట్రా బాబు. లైన్ చాలా ఉందిగా. పబ్లిక్ చాలా లైన్ ఉంది, చాలా పెద్ద లైన్ ఉంది. ఇదైతే ముందైతే కాలువ, అక్కడ ఒక కుండ ఉంటుంది, దానిలో స్నానం చేయవచ్చు, హాట్ వాటర్ వస్తాయి.
ఇంత ఇంత చల్లగా ఉన్న ప్లేస్లో హాట్ వాటర్ వస్తాయి. మీరు చూస్తాను అది పొగలు వస్తున్నాయి కదా, అక్కడ నుంచే హాట్ వాటర్ వస్తాయి. ఇంత చల్లగా ఉన్న ప్లేస్లో కూడా అలా హాట్ వాటర్ రావడం గ్రేట్ అసలు. ఒక టెంపుల్ ఉంది, ఆదికేశ్వర్ మందిర్ శివాలయము. ఇది ఇక్కడ వాటర్, హాట్ వాటర్. ఇటేమో మహిళా కుండ, ఇటేమో పురుష కుండ. అది చూడండి, అందులో వాటర్ చాలా హాట్ ఉంటాయి. హాట్ వాటర్, ఇది హాట్ వాటర్ కుండ. ఇది చాలా వేడి ఉన్నాయి నీళ్ళు, చాలా అంటే చాలా వేడి ఉన్నాయి. ఇదే ఇప్పుడే కాళ్ళు అయితే కడుక్కున్నాను. సో 12కి క్లోజ్ చేస్తారంట టెంపుల్. అందుకని చెప్పేసి మేము ఏమనుకుంటున్నామంటే ఇక్కడ విఐపీ ఎంట్రన్స్ ఉందంట. సో విఐపీ ఎంట్రన్స్ ఉందంట. సో వెళ్తున్నాము. ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు, బట్ వెళ్ళనైతే వెళ్తున్నాము. లోపల టెంపుల్ లోపల ఈ వ్యూ చూడండి. ఇంక లోపల ఉంటుంది టెంపుల్. अच्छा वो तो ये भी लाइन है, अगर टिकट लेना पड़ता है भाई, इसको टिकट लेना पड़ता है, टिकट लेना पड़ता है. ये वीआईपी नहीं एंट्रेंस है ना. कितने का टिकट? अच्छा అక్కడి నుంచి వేరే లైన్ ఉంది లోపలికి వచ్చినాక. యాక్చువల్లీ మనం బయట నుంచి చూస్తాం కదా, ఆ బయట నుంచి చూసినప్పుడు ఇక్కడ వ్యూ లైన్ అది, ఇది వేరే లైన్ మేము కట్టింది ఇప్పుడు. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి టెంపుల్ ఉంది, అట్లాగే ఇక్కడ ప్రసాద్ కౌంటర్ ఉంది. ఇది టెంపుల్ లోపల యాక్చువల్గా, అంటే టెంపుల్లో ఒక ఎంట్రన్స్ అది. సో అది వచ్చేసి నార్మల్గా మనకి బయట నుంచి నార్మల్ దర్శనం అది. సో మేము ఇక్కడైతే నిల్చున్నాం, మరి తెలీదు లోపల టికెట్ అడుగుతారా లేదా అని చెప్పేసి. లోపల అయితే అక్కడ టికెట్ కౌంటర్ ఉంది, మీకు కనిపిస్తుంది అక్కడ. సో అది టికెట్ కౌంటర్. సో 12 క్లోజ్ అవుతుందంట, అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ నుంచి వచ్చినాం. ఆ లైన్లో నిల్చుంటే 12కి అవుతా అనేది మాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ మేము ఆనం విలేజ్ కూడా వెళ్ళాలనుకుంటున్నాం, అందుకని చెప్పేసి ఇంకా ఈ టికెట్ తీసుకొని టికెట్ ఇప్పుడైతే వితౌట్ టికెటే నిల్చున్నాం లైన్లో. చూద్దాం మరి టికెట్ కావాలంటారా వద్దంటారా. ఇక్కడ నిల్చున్న వాళ్ళు కూడా ఎవరో టికెట్ అయితే తీసుకోలేదు, నార్మల్గా నిల్చోండి అని చెప్పేసి అన్నారు. పబ్లిక్ అయితే మామూలుగా లేరు, చాలా ఉన్నారు. అడొకలు సో బద్రీనగర్లో మన ఫ్రెండ్స్ కలిసారు, వీళ్ళు కరీంనగర్ నుంచేనంట. సో కరీంనగర్ లోకల్ రామ్నగర్ నుంచి అంట. ఏం పేరు బ్రో? ఏది బ్రో? లోకేష్. ఏది బ్రో? మన లాస్ట్ ఇది మన క్రిస్టియన్. బద్రీనగర్లో ఇట్లా మన తెలుగు వాళ్ళు కదా, నిజంగా చాలా గ్రేట్. ఫోటోకి ఇచ్చినాయా? సో ఇదే మెయిన్ టెంపుల్ ఇంకా ఫస్ట్ నుంచి. సో మళ్ళీ ఒక రౌండ్ వేసి వస్తాయి. ఇదే ఇక్కడ ఒక రౌండ్ మారుతారు. సో సో 4 వేస్ నుంచి 4 లైన్స్ ఉన్నాయి. సో మధ్యలో వచ్చేసరికి అవంతా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే అది ఒకరినొకరు ఇట్లా మొత్తం ఒత్తుకుంటున్నారు. ఇది లోపల నుంచి వ్యూ. ఓం నమః శివాయ. ఇది మెయిన్ ఇక్కడ హోమం చేస్తున్నారు. एग्जिट है और जाने के नहीं, उधर से ही निकल। अच्छा इधर से आना है, उधर से जाना.
సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వచ్చి ఇలా లోపలికి వెళ్తారు. సో లోపలైతే విష్ణుమూర్తి ఉంటాడు, ఆ బద్రీనాథుడు ఉంటాడు. చాలా బాగా అనిపించింది దర్శనం అయితే. ఒక 5 minutes అవ్వడం అంటే, నేను ఇంతకుముందు చూసారు ఎంత పబ్లిక్ ఉన్నారో, ఆ పబ్లిక్ కానీ మాకు జస్ట్ ఒక 5 minutesలో అయిపోయింది దర్శనం అయితే. సో ఆ బద్రీనాథి అనుగ్రహం అయితే ఉండడం వల్లనే ఈరోజు ఆ దర్శనం అయితే ఇంత తొందరగా అయిపోయింది మాకు. చాలా మంచిగా అనిపించింది ఇక్కడ రావడం, బద్రీనాథ్ దర్శనం చేసుకోవడం. నిన్న ఎంత కష్టపడి వచ్చామో ఈరోజు అంత బ్లెస్సింగ్స్ అయితే మాకు దొరికినాయి ఈరోజు. ఫీలింగ్ సో హ్యాపీ. गौरी शंकर दे दो। हरियाणा से देखो सात मुखी भी ओरिजिनल मिलता है, फल वाला मंडी से फल का होता है साथ में। जब मंदिर में रख दे, अब इसको जैसे मैंने लिया है, जैसे गुरुद्वारा है हमारा, तो गुरुद्वारे में रख देना हमने ऐसे ही सात मुखी। अगर जहाँ शिव जी का हमने फोटो लगाया हुआ ये तो 2 मुखी कैसा चला पता? इसमें 2 मुखी है ना, कैसा पता चला? तो इसको यूज करना नहीं करेगी तो जैसे हम 7 मुखी था। रोज सफाई करते हैं और ये कितने का? मत्था टेकते हैं उधर, तो इसकी भी जय माता हो जाएगी। ये 1000 रुपए ये 1000 रुपया ये वाला पूजने की चीज है ना। ये वो 200 रुपए पीस। 2 मुखी लक्ष्मी का गौरी शंकर है जुड़ा हुआ जो बैंड दाना आता है। और 4 मुखी का क्या मतलब है? और सहज 5 4 होती है, बॉडी को थोड़ा शांत हाँ, हाँ। सॉफ्ट रहती है, लाई छाना है शांति के लिए। सुनो, इसको ले जाके सरसों के तेल में डालो, हाँ धो के गर्म पानी से, गर्म पानी से धो। फिर रख दो सरसों को 2-4 दिन के लिए रख दो, लाल हो जाएगा। ఇది బద్రీనాథ్ విలేజ్.